ఈ వీడియోని వెజిటేరియన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే హ్యాపీగా స్కిప్ చేసేయండి. నేను ఈరోజు బోటి కర్రీ చేయబోతున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. మా అమ్మమ్మ చెప్పిన స్టైల్ బట్టి నేను చేస్తున్నాను. ఇదేం పెద్ద కష్టం కూడా కాదండి. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగాక అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా ఫ్రై అయ్యాక ఇది మనం వాష్ చేసి పెట్టుకున్న బోటీని అందులో వేసి అది బాగా వాటర్ ఇంకిపోయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేయాలి. అది కూడా పచ్చివాసన లేకుండా వేగిన తర్వాత కారం వేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బోటి వేగాక ఆ రసాన్ని అందులో వేయాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి దానికి తగిన నీళ్ళు పోసుకొని అందులోనే సాల్ట్, మసాలా పౌడర్ కూడా వేసేసి దగ్గరగా మగ్గనిస్తే టేస్టీ అయిన బోటి కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ఎవరైనా ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు చాలా నచ్చుతుంది.